దేవాదుల ఎత్తిపోతుల పథకం కింద ఉన్న శాసనసభ్యులు మేమందరం కూడా అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసిన దరిమిల ముందుగా కిషన్గన్పూర్ రిజర్వాయర్ నుండి నవాబ్పేట రిజర్వాయర్ కు ప్రధాన కాలువతో పాటు ఉప కాలువలను కూడా లైనింగ్ చేయడానికి అక్కడున్న సౌడు భూములు ఆ నీరును వదలగానే మట్టి అంతా పడిపోవడం, కాలువలు పూడికపోవడం, నీళ్లు చివరి వరకు వెళ్లడం లేదని ముఖ్యమంత్రి గారికి నివేదిస్తే ఆ ప్రధాన కాలువతో పాటు ఉప కాలువలను కూడా లైనింగ్ చేయాలని 148 కోట్ల రూపాయలు ఆ కాలువల లైనింగ్ కొరకు మంజూరు చేయడం జరిగింది. స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుండి నవాబ్పేట రిజర్వాయర్ కు ప్రధాన కాలువ, ఉప కాలువలు ఇవన్నీ కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గము, పాలకుర్తి నియోజకవర్గము, వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉన్న ప్రధాన కాలువలు, ఉప కాలువలన్నీ కూడా లైనింగ్ కొరకు 148 కోట్లు ఇచ్చారు. టెండర్స్ పిలిచారు, అగ్రిమెంట్ అయింది. ఆ పనులు ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా స్టేషన్ గన్పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి, తుంగతుర్తి ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి దేవాదుల 3వ దశ 6వ ప్యాకేజీ పనులు నిలిపివేశారు. కాంట్రాక్టర్లు ఇది మాకు లాభసాటిగా లేదు అని చెప్పి అర్ధాంతరంగా ఆ పనులు నిలిపివేయడం జరిగింది. మరి ఈ యొక్క దేవాదుల 3వ దశ ప్యాకేజ్ 6 ద్వారా ఈ 4 నియోజకవర్గాలలో 78,000 ఎకరాలకు సాగునీరు లభించే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని మళ్లీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ చేయాలి. ఆ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కు మంజూరు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మేము నలుగురము, ఈవెన్ మన శామ్యుల్ గారు కూడా కలిసి అనేక సార్లు మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మా విజ్ఞప్తిని మన్నించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి గారు వాటిని ఆ కాలువల కొరకు రివైజ్డ్ ఎస్టిమేట్స్ తయారు చేయించి నిన్నటి కేబినెట్ సమావేశంలో మా 4 నియోజకవర్గాలకు ఉపయోగపడే 78,000 ఎకరాలకు సాగునీరు అందించే కాలువ పనులకు, ఉప కాలువల పనులకు 1,015 కోట్ల రూపాయలు ఆమోదం తెలపడం జరిగింది. త్వరలోనే ఆ పనులు కూడా వేగంగా చేపడితే మా 4 నియోజకవర్గాలలో 78,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. మూడవది, చిల్పూర్ మండలంలో ఉన్న గండిరామారం రిజర్వాయర్ నుండి కుడి కాలువ ద్వారా ఒక 5,000 ఎకరాలకు 8 గ్రామాలలో ఉన్న చెరువుల కుంటలు నింపుకోవడానికి 5,000 ఎకరాలకు నేరుగా సాగుని అందించడానికి అవకాశం ఉంటుందని వారికి నివేదిస్తే దానిని కూడా 29 కోట్ల రూపాయలు మంజూరిచ్చారు. ఆ పనులు కూడా పూర్తయినాయి. ఇప్పుడు ఆ కాలువ ద్వారా సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నాం. 4వది, వేలేరు మండలంలో, చిల్పూర్ మండలంలో కొన్ని గ్రామాలకు, ఎత్తైన గ్రామాలకు, ఎత్తు ప్రదేశంలో ఉన్న గ్రామాలకు సాగునీరు లభించడం లేదు. గండిరామరం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాలని అంటే గత ప్రభుత్వమే 104 కోట్ల రూపాయలతోని మంజూరు ఇచ్చింది. కానీ పనులు పూర్తి కాలేదు. దానిపైన కూడా ముఖ్యమంత్రి గారికి నివేదిస్తే ఆ పనులు వెంటనే పూర్తి చేయాలని, ఆ ఎత్తు ప్రదేశంలో ఉన్న గ్రామాలకు గోదావరి జలాలు అందించాలని చెప్పి ఆ 104 కోట్లతో మంజూరైన పనులు ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయి. మొత్తంగా దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వము తన ప్రియారిటీ ప్రాజెక్ట్స్ లో పెట్టుకోవడం, త్వరితగతిన పూర్తి చేయాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని ప్రియారిటీ ప్రాజెక్ట్స్ లో పెట్టుకోవాలని ఆలోచించడం, మేము అడిగిందే తడువుగా మరి ఈ శాంక్షన్స్ అన్ని ఇచ్చి ఈ కాలువలన్నీ పూర్తి చేయడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా 4 నియోజకవర్గాల ప్రజల తరఫున, రైతాంగం తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.